లాక్ర గారికి హృదయపూర్వక వందనాలు. ఎంతమంది దేవుని మాట వినాలని ఆశతో కనిపెట్టారో ఒకసారి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరం దేవునికే మహిమ చెల్లును గాక. మనము ధారావాహికంగా స్తుతి ఆరాధన అనేటటువంటి విషయాలను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మనము 4 విషయాలను స్తుతి ఆరాధన విషయంలో 4 పార్ట్స్ మనము ధ్యానం చేసాం గడిచినటువంటి వారంతో. ఈ వారం కూడా మనము స్తుతి ఆరాధన అనే విషయాన్ని ఒక 5వ భాగంగా ధ్యానం చేయబోతూ ఉన్నాం. వాక్యాన్ని మనం ధ్యానం చేసే క్రమంలో ఎక్కడున్నామంటే మనము పోయిన వారం మనం ఎక్కడున్నామంటే దైవికమైన సంగీతాన్ని అంటే దివ్యమైన సంగీతాన్ని, గాడ్లీ మ్యూజిక్ని వాడే విషయంలో మన బాధ్యత ఏంటి అనే దాని దగ్గర ఆరంభించాం. అక్కడ మనం ధ్యానం చేసాం ఏమనంటే, రాంగ్ మ్యూజిక్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఏ రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది మనం మొదలుపెట్టి అది ఒక్కటి వివరించుకున్నాం. దాన్ని మనం కొనసాగిద్దాం. అయితే మనము ఒక ఎసెన్షియల్ థింగ్గా ఖచ్చితంగా ధ్యానించుకోవలసినటువంటి 2 మాటలు స్తుతి ఆరాధన. చాలామంది జీవితాల్లో ప్రభువును ఆరాధించే విషయంలో ఆ విధానం తెలియదు, సరి అయిన అవగాహన లేదు. ప్రభువును ఆరాధించే విషయంలో మనం ఈ అంశాన్ని ఎంచుకున్నది కూడా అదే కారణం. ప్రస్తుతం ఉన్నటువంటి పోకడలో మరీ యంగ్ జనరేషన్ వచ్చేసి, మరీ యవ్వనస్తులు, మేబీ టీనేజర్స్ 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఏమాత్రం అనుభవం లేకుండా, ఏ విధంగానూ నేర్చుకోకుండా, ఎక్కడ నేర్చుకోవడానికి ఇష్టపడకుండా, అది చాలా బాధాకరమైన సంగతి. వాళ్ళు వచ్చేసి ఇదే ఆరాధన అన్నట్లుగా సోషల్ మీడియాలో బాగా ఫోకస్ చేయటం, ఎలివేట్ చేయటం బాగా అవకాశం ఉంది వాళ్ళకి. తల్లిదండ్రులు బాగా ఆర్థికంగా సమృద్ధి కలిగిన వారు అయినందున చాలామంది పిల్లలు ఇదే ఆరాధన అన్నట్లుగా చాలా విధానాలని అనుసరిస్తూ చేస్తూ ఉన్నారు. అది మనకు కనబడుతుంది సోషల్ మీడియాలో. చాలా ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తూ ఉంది, ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. రాంగ్ సందేశం వెళుతూ ఉంది ప్రజల్లోకి. సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులు అటువంటి ఆరాధన పద్ధతులకు ఆకర్షించబడుతున్నారు. అందులో సత్యం ఉందా, సత్యం లేదా అనేటటువంటి ఆలోచన లేదు. చాలామంది యూత్ మీటింగ్స్ పెడుతున్నారు, చాలా భారీగా పెడుతున్నారు, పెద్ద పెద్ద స్థలాల్లో పెడుతున్నారు. నేను వాళ్ళని విమర్శించాలని కాదు, ఒక సత్యాన్ని ముందు పెట్టాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎవరైనా సరే ఒక పట్టణానికి వెళ్ళి పెద్ద గ్రౌండ్స్లో భారీ ఎత్తున సభలు పెడితే యూత్ కోసం ఎక్కడి నుంచి వెళ్తారు యూత్ అంతా? వీళ్ళెవ్వరికి కూడా సాధ్యమైనంత మేరకు సగానికి పైగా 50% వరకు కూడా రక్షణ అనుభవం ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు చదువుకునే కాలేజీ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు ఎక్కడి నుంచి వెళ్తారు ఆ సభలకి? గ్రౌండ్లు కిటకిటలాడే వరకు ఎక్కడి నుంచి వెళ్తారంటే ఆ చుట్టుపక్కల ఆ పట్టణాల్లో ఉన్న చర్చి యూతే వెళ్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో ఒక తప్పు విధానం అనేది ఇంజెక్ట్ చేయబడి వాళ్ళకి రిజిస్టర్ అయిపోయి సొంత సంఘంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధన నచ్చదు, అక్కడ ఆరాధన విధానాలు నచ్చవు. ఇది కదా, ఇలా చేయాలి కదా, అక్కడ లేవు, లైట్లు లేవు, అక్కడ వాయిద్యాలు లేవు, అక్కడ సౌండ్ లేదు, అబ్బో హెవీ సౌండ్ లేదు, ఇవి లేవు అని నిరాశ నిస్పృహలతో యువత కృంగిపోతూ ఉన్నారు. రాంగ్ సందేశాలు వెళుతున్నాయి. అందుకని గమనించాల్సింది ఏంటంటే, నేను కూడా వింటున్నా కొన్నిసార్లు మన సహవాసాల్లో, చుట్టుపక్కల మన సహవాసాల్లో కూడా యవనస్తులు ఫోన్లలో, ల్యాప్టాప్ల్లో పెట్టుకొని ఆ కార్యక్రమాలనే చూస్తూ మన సొంత సంఘ కార్యకలాపాలను అసలు విస్మరించేసే వాళ్ళు ఉంటున్నారని తెలుస్తుంది. అక్కడ జరిగేటటువంటి ఆ యూత్ క్యాంపులకి, మీటింగులకి మన వాళ్ళు కూడా వెళ్తున్నారు, తెలుస్తుంది. మంచిదే,
ఎవరైతే వాటిని నిర్వహిస్తున్నారో వాళ్ళని సరైన పద్ధతిలో ఆరాధనలో నడిపించే సంఘాలకు పంపాలి. ఇందులో ఇంకొక భయంకరమైన స్వార్థం ఏంటంటే, మాకు ఒక ఎథిక్స్ లేవు, మాకు ఒక విలువలు ఏమి లేవు, నీతి నియమాలు లేవు. ఎవరైతే ఏమైంది, ఏ సంఘాలలో అయితే ఏమైంది, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మీటింగ్లు అయిన వెంటనే వెరీ నెక్స్ట్ డే నుంచి 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ పెడుతున్నాం, 40 రోజులు పెడుతున్నాం, యూత్ అంతా రండి అంటున్నారు. ఈ చర్చికి సంబంధించిన యూత్ అంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏమైతే రాంగ్ నేర్చుకుంటున్నారో అవే వెళ్ళిపోతున్నాయి. ఏమైనా మంచి నేర్చుకుంటున్నారా, మంచిదే, దాని గురించి నేను మంచి లేదని అన్నట్లా. బట్ ఆరాధనకు ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సంఘాలకు బలం ఎవరు? దేశానికి వెన్నెముక ఎవరండి? యవనస్తులు. సంఘానికి వెన్నెముక యవనస్తులు. కుటుంబానికి వెన్నెముక తండ్రి కాదు, యవనస్తుడు. చాలా పనులు తండ్రి చేయలేడు, పిల్లలు చేయాలి, యవనస్తులు బలమైన వాళ్ళు చేయాలి. నాతో ఏకీభవించడానికి కొంతమందికి ఇబ్బంది ఉంటుందా? ఏం కాదు, అది సత్యం. అది ఒక దశ వరకే తండ్రి చేయగలడు, తర్వాత చేయలేరు. పిల్లలు యవనస్తులు అయ్యే వరకు తండ్రి పెంచుతాడు. యవనస్తుడైన తర్వాత తండ్రికి బిడ్డ సహకరించాలి. ఆయన 25 kg మూట అప్పుడు మోసాడు, ఇప్పుడు మొయ్యాలి పిల్లవాడు. యవనస్తుడు మొయ్యాలి భారం. చూస్తూ ఉంటే ఆ నడుము పట్టేసి పడిపోతాడు. అంత యవనస్తులు మూర్ఖులైన వారు. ఇప్పుడు సంఘానికి యవనస్తులు అవసరమై ఉండగా ఈ యవనస్తులంతా కూడా ఏమైపోతున్నారు? చెదిరిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ ఒక విధానము, ఒక సమర్పణ, ఒక అంకిత భావం సేవకులలో లేకపోవటం అనేది మనం చూస్తున్నాం. రకరకాలైన విషయాలు ముడిపడి ఉంటుంది ఇదంతా. అయితే స్తుతి అంటే ఏంటి? స్తుతి అంటే ఏంటంటే, మనము ఒక వ్యక్తి లేదా దేవుడు ఒక వస్తువు యొక్క సద్గుణాలను, గుణగణాలను, మంచి గుణాలను, మంచి స్వభావాన్ని కీర్తించటం, గొప్ప చేయటం స్తుతి అంటే. మనుషులకు అన్నిటికంటే ఇష్టమైంది ఏంటంటే వాళ్ళని ఎదట వాళ్ళు పొగడాలి. నువ్వు ఎంత గొప్పవాడు, నువ్వు అంత గొప్పదానివి అని పొగడాలి. అదే స్తుతి. చాలామంది ఏంటంటే ముఖస్తుతి చేస్తారు. ముఖస్తుతి అంటే ఏంటంటే లోపల ఆ వ్యక్తి మీద గౌరవం ఉండదు, కానీ ఏం చేస్తారంటే నువ్వు చాలా గొప్పవాడివి, దేవుడివి, జీవుడు, అబ్బో నువ్వు హీరోవి అంటారు. వాళ్ళకి కావాల్సిన పని అయ్యే వరకు. దీనిని ముఖస్తుతి అంటారు. దేవుణ్ణి లేదా ఒక గొప్ప వ్యక్తిని మనము హెచ్చించటం, వారి గుణగణాలు, గొప్ప గుణగణాలను మనము కీర్తించటం, ఘనపరచటం, ప్రశంసించటం, కృతజ్ఞతతో కూడిన మాటలతో పొగడటం, అది స్తుతి. స్తుతి ఆరాధన ఒకటి కాదు. మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. స్తుతి ఆరాధన రెండు ఒకటి కాదు. ఆరాధనలో ఒక భాగము స్తుతి, ప్రధాన భాగం అని చెప్పచ్చు. అందుకని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్తుతి అనేది ఒక విషయం ఏంటంటే మన దేవుని గొప్ప చేయుట, మన దేవుని గుణగణములను కీర్తించుట, మన దేవుని యొక్క స్వభావాన్ని మనం ఏం చేయటం అంటే కృతజ్ఞతతో కూడినటువంటి మాటలతో ఆయనను పొగడటం, హెచ్చించటం, ఆయన ప్రభావాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడం. మాటతో, మనకున్నటువంటి తెలివితో, మాటతో ఒక వ్యక్తి బోరుని ఏడ్చేటట్టు చేయగలం మనం. మన మాటకు అంత శక్తి ఉంది కదా. మన మాటలతో ఎదుటి వారి బోరుని ఏడ్చేటట్టు చేయగలం. అంత గొప్ప నైపుణ్యం మాటలకు ఉంటుంది. నాలుకతో మాట్లాడే జిహ్వతో మాట్లాడే మాటలకు. అదే మాటలతో ఒక వ్యక్తి ఉద్రేకపూరితుడై మన మీద కొట్టడానికి కూడా రావచ్చు, అలా కూడా మాట్లాడవచ్చు కదా. ఈ మాటతో పొట్ట చెక్కలయ్యేటట్టు ఎదటి వాళ్ళు నవ్వించవచ్చు. అదే మాటతో ఇద్దరి మధ్య ద్వేషాన్ని పుట్టించవచ్చు, కుటుంబంలో కలతలు రేపచ్చు, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టచ్చు. మాటకు అంత శక్తి ఉంది. అదే మాటతో జర్మనీ నియంత అయినటువంటి హిట్లరు యుద్ధం అంతా మాకొద్దని నీరు గారిపోయి కూర్చుంటేనంట ఒక ప్రసంగం చేసేవాడంట, చిన్న ప్రసంగం. ఎంత నైపుణ్యంగా, దెబ్బకి మా తుపాకులు ఎక్కడున్నాయి, మా ఆయుధాలు ఎక్కడున్నాయని సైనికులు వెతుక్కోటానికి వెళ్ళిపోయేవారంట. అంత ప్రసంగం, మాట. ఇంత శక్తి కలిగినటువంటి మాటతో
దేవుని శక్తిని ఏం చేయాలి? పొగడాలి, ఘనపరచాలి, మన నాలుకతో స్తుతించాలి, హృదయంతో స్తుతించాలి, జీవితం అంతటితో దేవుని ఘనపరచాలి. ఘనపరచడానికి దేవునిలో ఎన్నో వేల హేతువులు ఉన్నాయి. మన జీవితాల్లో చేసిన మేలుల నిమిత్తం, ఆశ్చర్యకార్యముల నిమిత్తం, మనకి సంరక్షణ భద్రతను అనుగ్రహించిన దాని నిమిత్తం, మన స్థితిగతులన్నీ మార్చిన నిమిత్తం, మనకు అన్ని ప్రొవైడ్ చేసిన నిమిత్తం, అన్నిటికంటే మించి ఆయన అనుగ్రహించిన రక్షణ నిమిత్తం, శాపము నుంచి పాపము నుంచి విడుదల చేసిన దాని నిమిత్తం మనిషిగా మనందరం కృతజ్ఞత కలిగి నిరంతరము దేవుణ్ణి, ఆయన గుణగణాలను, ఆయన కీర్తిని స్తుతించాలి, గొప్ప చేయాలి, ప్రచురపరచాలి. ఆయన సద్గుణాలన్నింటిని కూడా ప్రశంసించాలి. నువ్వు ఇంత గొప్ప కార్యం చేసావు ప్రభువా, నీకు స్తోత్రం. ఇన్ని ఘనకార్యాలు చేసావు ప్రభువా, నీకు స్తోత్రం. అది స్తుతి. అంటే ఇందులో ఏంటంటే కృతజ్ఞత అనేది మనసులో ఉండాలి. స్తుతి చెల్లించే ప్రతి నోట ఏముంటుంది? లోపల హృదయంలో ఏముంటుంది? కృతజ్ఞత ఉంటుంది. కృతజ్ఞత అంటే ఏంటంటే పొందిన మేలుకు గుర్తుపెట్టుకొని వారికి మనము చెప్పేటటువంటి దాన్ని ఏమనాలి? మేలు చేశారని మనం అభినందించటం. థ్యాంక్స్ గివింగ్ ఇంగ్లీష్లో. అందుకని ఎప్పుడు కృతజ్ఞత మర్చిపోతామో దేవుని స్తుతించడం మర్చిపోతాం. కృతజ్ఞత కలిగి ఉండటం ఎప్పుడు మర్చిపోతామో అప్పుడు దేవుని స్తుతించడం మర్చిపోతాం. అందుకనే మన మస్తిష్కంలో ఎప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనే, నేను రుణస్థుడను, పౌలు భక్తుడు అన్నాడే, నేను రుణస్థుడను. సువార్త ప్రకటించే విషయంలో రుణస్థుడను. స్తుతించే విషయంలో నువ్వు గనక కృతజ్ఞత భావం లేకపోతే నువ్వు దేవుని స్తుతించలేవు. ఇంకొకటి ఏంటంటే స్తుతించడం అనేది నాకు చెప్పాక ఆరాధనలో ఒక ప్రధాన భాగం. ఆ తర్వాత ఆరాధన అంటే ఏంటి అంటే, ఆరాధన అంటే ఏంటంటే దేవుని కృతజ్ఞతతో, ఆ తర్వాత పవిత్రమైనటువంటి బలముతో, పవిత్ర బలముతో. బలం ఉందా మనుషులకి? ఏముంది? ఆత్మబలం ఉంది. ఆత్మబలం ఎటువంటిదై ఉండాలి? పవిత్రమైనదై ఉండాలి. ఈ పవిత్రమైన ఆత్మబలముతో, శక్తితో, సత్యముతో, దేవుని ఆత్మతో అనుసంధానమైపోయి, మనము దేవునిలో మమేకమైపోయి స్తుతించటం ఆరాధన. వేరే జీవితం, అపవిత్ర జీవితం, దుర్మార్గపు జీవితం, పాపపు జీవితంలో ఉండి దేవుని స్తుతించటము ఆరాధన అవ్వదు. ఆరాధన అంటే ఏంటంటే మనము దేవునినే ప్రేమిస్తూ మనం ఎవరిని ఆరాధిస్తాం? ఎక్కువగా మనంలో ఆరాధన భావం ఎక్కువగా ఎవరి మీద ఉంటుందంటే భార్య మీద ఉంటుంది, భర్త మీద ఉంటుంది. మన ప్రేమకు, అనుబంధాలకు, దాంపత్య ఫలాలుగా అనుగ్రహించబడిన బిడ్డల మీద కూడా ఆ ప్రేమ ఉంటుంది. అది అవ్యాజమైన, విడదీయరాని ప్రేమ. అది గొప్ప ప్రేమ. వీటన్నిటికంటే ప్రభు చూపించిన ప్రేమ, తండ్రి కుమారుని ద్వారా మనపై చూపించిన ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది. అందుకని మనము దేవుణ్ణి గౌరవిస్తూ, దేవుని శక్తిని, దేవుని బలాన్ని మనము ఆరాధ్య భావంతో చూస్తూ దేవునితో ఏకమవటం అనేది దేని మీద ఆధారపడి ఉందంటే పవిత్ర జీవితం మీద ఆధారపడి. పవిత్ర జీవితంలోంచి వచ్చే స్తుతులు ఆరాధన. పవిత్ర జీవితంలోంచి వెలువడే పూజ్య భావం, గౌరవ భావం. పూర్వకాలంలో ఉత్తరాలు ఉండేవి, ఈమెయిల్స్, ఫోన్లు లేనప్పుడు లెటర్ రాసేటప్పుడు తల్లిదండ్రులకి ముందు సంబోధన, పూజ్యులైన అమ్మా నాన్నగారులకు పూజ్యులు. అదే పూజ్య భావము ఆరాధనలో ఇమిడి ఉంటుంది. ప్రేమ భావము ఆరాధనలో ఇమిడి ఉంటుంది. మమేకమయ్యే భావం, దేవుని ఆత్మతో మన ఆత్మ మమేకమయ్యే భావం పవిత్రాత్మ ద్వారా కలిగేట చేసేటటువంటిది ఆరాధన. ప్రార్థన, ధ్యానం, పద్ధతులు, పాటలు, అంకిత భావం, ఇవన్నీ ఆరాధనలు ఉంటాయి. ఆరాధనలో ప్రార్థన ఉంటుంది. అర్థమవుతుందా? ఆరాధనలో ఏముంటుంది? ఆరాధనలో ప్రార్థన భాగమే. లేచి నిలబడి చేతులు ఊపటం, పాడటం, వాయిద్యాలు, ఇది మాత్రమే కాదండి.
ఆరాధన అంటే మొత్తం కలిపి ఒక సమాహారం. ఆరంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వరకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆరాధనలో భాగమే. నేనే కాదు, సేవకులు, ప్రపంచవ్యాప్తంగా సేవకులు సమయానికి రండి అని ఎందుకు చెప్తారంటే, ఆరంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన ఆశీర్వాదాల వరకు ఇదంతా కూడా ఆరాధనలో భాగమే. దేవునితో మనం గడిపే సమయం. స్తుతికి ఆరాధనకు ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. ఆరాధనలో ఒక ప్రధాన భాగం స్తుతి, ఆరాధనలో మరొక భాగం పాటలు, ఆరాధనలో మరొక భాగం ధ్యానం, ఆరాధనలో మరొక భాగం ప్రార్థన, ఆరాధనలో మరొక భాగం మనం చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలు. కానుక సమర్పణ ఆరాధనలో ఒక భాగం, సాక్ష్యం చెప్పటం ఆరాధనలో ఒక భాగం, వాయిద్యాలు వాయించటం ఆరాధనలో ఒక భాగం. అవే ఆరాధన అయిపోయినాయి కొన్ని చోట్ల. పాట పాడటం అదే ఆరాధన అయిపోయింది చాలా చోట్ల, అదే ఒక్కటే అయిపోయింది. ఆరాధనలో ప్రార్థనలు ఉంటాయి, అవి ఒక్కటే అయిపోయినాయి. ఆరాధనలో ప్రవచనాలు ఉంటాయి, అన్నీ ఆరాధనలో భాగాలు. కాకపోతే కొందరు వీటిల్లో ఉన్నటువంటి ఒక్కదాన్నే ఆశ్రయించటం, అదే చాలు ఆరాధన అంటే. కాదండి, వీటన్నిటి సమాహారము మనందరము ఫస్ట్ మినిట్ టు ఎండ్ మినిట్ వరకు ఈ క్రమములో రెండవ ఆలోచన లేకుండా దేవుని సన్నిధిలో ఆయన ఆనందిస్తూ, ఆయనలో పరవశిస్తూ, కృతజ్ఞతతో ఆయనను కీర్తిస్తూ, పాడుతూ, జిహ్వాఫలములను అర్పణ చేస్తూ, కొన్నిసార్లు జీవితాలను సమర్పణ చేస్తూ. ఆరాధన అంటే ఇంకో మాట ఏంటంటే జీవితాన్ని సమర్పించే అనుభవం. ఇది స్తుతికి ఆరాధనకు మధ్య ఉన్న వ్యత్యాసం. ఆరాధనే పాటే ఆరాధన కాదు, ఇవన్నీ మేము ధ్యానించాం. ఇంకొకటి ఏంటంటే ఆరాధన అంటే పూజ. ఇంకొక మాటలో మన భాషలో, భారతదేశంలో ఉన్నటువంటి భాషలో ఆరాధన అంటే ఏంటంటే పూజ చేయటం, ఆరాధన అంటే అర్చన చేయటం, ఆరాధన అంటే గౌరవించటం. ఆరాధన అంటే భక్తి, అర్చన, గౌరవం ఇవన్నీ కూడా వస్తాయి ఆరాధనలో. భారతదేశపు ఆరాధన పద్ధతి వేరు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ధూప దీప నైవేద్యం కదా, ధూప దీప నైవేద్యం ఆరాధనలో భాగాలు. ఫలం, పుష్పం, పత్రం, తోయం, ఇంకే ఇవి ఉంటాయి కదా దేవుడికి సమర్పించాలని. ఇవన్నీ అడగట్లా దేవుడు. ఆరాధనలో నీ హృదయము పవిత్రమైనదిగా ఉండి అందులోంచి దేవుని ఎడల ప్రేమను వ్యక్తం చేయటం, దేవునికి కృతజ్ఞత వ్యక్తం చేయటం, దేవునికి మన జీవితాలు సమర్పించడం, ఇవన్నీ ఆరాధనలో భాగాలే. అందుకని మొదటి నిమిషం నుంచి ఆశీర్వాదం తీసుకునే వరకు కూడా ఇదంతా ఏంటి చెప్పండి, ఏంటది అంటే ఈయనకి తెలివిగా మాట్లాడుతున్నాడు, ఆలస్యంగా వచ్చే వాళ్ళని తొందరగా రప్పించడం కోసం ఈ మాట చెప్తున్నాడని కొంతమంది అనుకుంటారు. అది సత్యం. ఇక్కడి నుంచి నేను అబద్ధాలు చెప్తే దేవుడు నా మీద పెద్ద ముట్టుగా వేస్తాడు, మామూలుగా ఉండదు. ముట్టుగా వేస్తే చిన్న బొప్పి వస్తుంది కదా, నాకు ముట్టుగా వేస్తే దేవుడు కనుక వేస్తే మెంటలు వచ్చేస్తుంది, పిచ్చోళ్ళు అయిపోయి తిరుగుతాం. అందుకనే భయం, వణుకు. దేవుని సన్నిధిలో పిచ్చి మాటలు మాట్లాడకూడదు, లేఖనానికి ఆధారం లేని సంగతులు చెప్పకూడదు. అది స్తుతి, చెప్పండి, స్తుతి ఆరాధనకు సంబంధించిన విషయం. ఇంకపోతే మనము పోయిన వారం ఆరంభించి వదిలేసినటువంటి ఒక విభాగాన్ని మనం ఆరంభించుకుందాం మన ముందున్న కొంచెం సమయంలో. అదేంటంటే రెస్పాన్సిబిలిటీ టు యూజ్ గాడ్లీ మ్యూజిక్. దైవికమైన సంగీతాన్ని మనం వాడేటప్పుడు మనం ఏ బాధ్యతతో, ఏ విధమైన బాధ్యతలు నిర్వర్తించాలనే విషయంలో మొదటి విషయాన్ని పోయిన వారం ధ్యానం చేసి ఆపేశాం. రాంగ్ మ్యూజిక్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఏ రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. అది నిర్గమకాండం 32 అధ్యాయము 7 నుంచి 10 వచనాల్లో చూసాం మనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి ఇక్కడ తప్పుపడింది. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనురేను. మరి యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని
ప్రజలు. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఇదేం ఏంటంటే రాంగ్ మ్యూజిక్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఈ తప్పు విధానం, ఆరాధన సంగీతము తప్పు విధానం గనక మనం అనుసరిస్తే దేవునితో సత్సంబంధం, సత్సహవారసాన్ని మనము కోల్పోతాము. అది మనం పోయిన వారం ఆరంభించాం. ఈరోజు ఏంటంటే గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ రాంగ్ మ్యూజిక్ ఎవర్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు వర్షిప్ హిమ్. దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగిస్తే తప్ప మరి దేనికి దైవికమైన సంగీతాన్ని మనము ఉపయోగించనక్కర్లేదు. దేవుడు ఊరుకోడు. దైవికమైన సంగీతం ఎందుకు తెలుసు? అసలు మొట్టమొదటి నుంచి మనం ధ్యానం చేసామే, సంగీతం అనేది ఎక్కడి నుంచి పుట్టిందంటే దేవునిలోంచే పుట్టింది. దేవుడు ఉత్సహించేవాడు, సంతోషించేవాడు. తాను అక్కడ ఆదికాండంలో అంట కదా, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను, రెండవ దినమాయను, ఇది దేవుడు మంచిదని చూసెను. మంచిదే, అది సంతోషం దేవునికి. దేవునిలోంచి పుట్టింది సంగీతం. అందుకని దేవుడు ఏం చేస్తారంటే ఈ రాంగ్ మ్యూజిక్ని, తప్పుడు సంగీతాన్ని ఆయన ఒప్పుకోరు. ఆయన మహిమ కొరకు వాడటానికి ఆయన ఒప్పుకోరు. మనం ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం, ప్రవచన పుస్తకం ఆమోసు ప్రవచన పుస్తకం 5వ అధ్యాయము 21 నుంచి 23 వచ్చిన వరకు చూద్దాం. ఆమోసు పుస్తకం, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. దేవుడు బాహాటంగా చెప్తున్నారు, మీ పాటలు నాకు అక్కర్లేదు. చాలా సంఘాల్లో కొంతమంది దైవజనులు కటువుగా చెప్తారు, రక్షింపబడి బాప్తిస్మం పొంది బలలో పాల్గొనే వాళ్ళు వచ్చి పాడండి అంటారు. ఎంతమంది కోపమో అలిగేసి వెళ్ళిపోతారు సంఘాల్లోంచి. ఇదేంటి అర్థం? ఈ ఆమోసు ప్రవచన పుస్తకంలో రాయబడిన వచనాల అర్థం ఏంటి? పవిత్రత లేకుండా నీ నోట ఆరాధన చేయటానికి నేను ఇష్టపడలేదు, నువ్వు అలా చేయొద్దు. రక్షింపబడి బాప్తిస్మం పొందిన వ్యక్తి దేవునితో అనుసంధానమయ్యి దేవుణ్ణి చక్కగా ఆరాధించగలుగుతాడు. పరిశుద్ధమైన జీవితంతో, పరిశుద్ధమైన జీవితంలోంచి వచ్చేటటువంటి స్తుతులు దేవునికి ఇష్టం. చాలాసార్లు నేను బహిరంగంగా ఈ మాటలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అదేంటి తెలుసా? సభలు పెట్టినప్పుడు జనాలు బాగా రావాలని సినిమాల్లో పాటలు పాడే రక్షణ లేనటువంటి ఎవరైతే వారి విచ్చలవిడి జీవితాలు, త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా తిరిగే వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళని లక్షలు ఇచ్చి పిలిపించుకొని వేదికల మీద వాళ్ళతో పాటలు పాడించుకుంటూ ఉంటే జనాన్ని చూడండి, వెర్రి జనం ఏంటో. అయ్యో, గొప్ప ఆరాధన నాయకుడు, రక్షింపబడినవాడు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల లక్షల ఆత్మలను దేవుళ్ళకు నడిపించేటటువంటి ఫాదర్ బెర్కమన్స్ లాంటి వారు. ఫాదర్ బెర్కమన్స్ గారు ఆరాధించే ఆ సభల్లోనంట సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు జనం ఉంటారండి. అట్లాంటి వాళ్ళు కదా మన వాళ్ళకి అయ్యి ఉండవు. సినిమా వాళ్ళు వచ్చారంట, ఎర్రి మొహాలు వేసుకొని పెద్ద కళ్ళు వేసుకొని వెళ్ళి చూడటం, ఆహా ఓహో అని వచ్చేయటం. ఆ ఆరాధన ప్రభు సన్నిధి ఆఘ్రాణించను అన్నాడు ప్రభు. ఏమన్నాడు ఆయన? ఈ స్తుతి ధూపాలు, ఈ స్తుతి నైవేద్యాలు నేను ఆఘ్రాణించను. ఆయన చివరిలో అన్నారు, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడు. అసలు పాడొద్దు మీరు. నాకు వాళ్ళు పరిచయం లేని వాళ్ళు అంటే పరిచయం ఉన్నాళ్ళే. 40 ఏళ్ళ నుంచి సంగీత పరిచయలు ఉన్నందువల్ల ఈ సంగీత పరిచర్య కొరకు సభలు పెట్టినప్పుడు బయట వాళ్ళని లక్షలు ఇచ్చి పిలిపించే వాళ్ళు ఉన్నారు. వాయిద్యకారులు కూడా రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు. వాళ్ళు వచ్చి ఆరాధన చేస్తారంటే ఏం తెలుసు వాళ్ళకి? వాళ్ళు విని సువార్త విని మారు మనసు పొంది రక్షించబడిన వాళ్ళు కాదాళ్ళు. ఆ వ్యక్తులే, ఆ ఆరాధనకు పిలువబడిన వ్యక్తులే ఇంటర్వ్యూల్లో మేము ప్రభు భక్తులమని చెప్పేవాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ప్రభువుని ఎరగని వాళ్ళు ఎంత భయంకరంగా ఉంటారో వస్త్రధారణలో, రూపురేఖ, వీటిలో అవన్నీ చేసి కనపడతారు డాన్సులు చేస్తూ స్టేజీల మీద.
దేవుడు అటువంటి స్తుతుల ద్వారా ఆ మహిమ పొందడు. ఆయనకు ఇష్టం లేదని చెప్తున్నాడు. ఆయన మహిమార్థమై నువ్వు స్తుతించి పాడాలంటే నీ జీవితం పవిత్రమైనదై ఉండాలి. వర్షిప్ లీడర్ కూడా ఎలాంటిది ఉండాలంటే క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడిన వాడిగా, ఆత్మ ప్రసన్నతను ఆ కన్నులారా చూసి అనుభవించగలిగిన ఆ దివ్యమైనటువంటి భక్తి పరిపక్వత ఉండాలి. తర్వాత ఆ విషయాల్లో మనం అర్థం చేసుకోవాలి. స్ట్రిక్ట్గా ఉంటాం అంతే. కొందరిని పాడించట్లేదు అంటే ఈ పవిత్రమైనటువంటి జీవన పద్ధతితో పాటు దేవుడు వారి ద్వారా వాడబడాలనుకున్నప్పుడు, స్తుతింపబడాలనుకున్నప్పుడు, వారి ద్వారా దేవుని మహిమ పొందాలనుకున్నప్పుడు వాళ్ళకి పుట్టుకతోనే ఆ తాళ జ్ఞానం, ఆ శృతి జ్ఞానం, చక్కగా పాడగలిగిన జ్ఞానం, భావయుక్తంగా అనుభవించి పాడే ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దానిని పొందుకున్న వాళ్ళు గుర్తించి పాడాలి, దేవుని కొరకు వాడాలి ఆ తాళంతుల్ని. కొంతమందిని దేవుడు ఆ విషయమై ప్రిపేర్ చేయరు. సంఘంలో వేరే విషయాలు పరిచయం చేయడానికి సిద్ధపరుస్తారు. వాళ్ళు చాలా సంఘాల్లో చిత్రమైన సమస్యలు చేస్తున్నారు. ఏంటంటే నేను పాడతానంట, పాడితే ఎవరుంటారు మందిరంలో? మొత్తం పారిపోతారు. ఎటో గట్టు పిట్టలు చెదిరిపోయినట్టు. గన్ షాట్ కొడితే పెద్ద మర్రి చెట్టు మీద కొన్ని వేల పక్షులు ఉంటాయి అనుకోండి, ఒక్క గన్నుతో ఒక్క పక్షి గురిపెట్టి కొడితే పక్షులన్నీ ఎగిరిపోతాయి. దేవునికి తెలుసు ఎవరి ద్వారా మహిమ పొందాలో వారిని వాడుకుంటున్నప్పుడు వాడనివ్వండి. మీ బిడ్డలను దేవుడు వాడుకుంటారేమో, వాళ్ళని కూడా తీసుకొద్దాం. నేను మాధురిలో విన్నా, ఆ పాడే టాలెంట్ విన్నా, నేను చూశాను. గ్రూప్లో కలిసి పాడమంటున్నాను. అలాగ నాకు తెలుస్తుంది, అర్థమవుతుంది. పాడేవాళ్ళు మైక్స్ తీసుకొని పాడవచ్చు, చక్కగా అందరూ పాడవచ్చు. మీరందరూ రక్షించబడ్డవారు, ప్రభువులు ఎదుగుతున్న వాళ్ళు, బలలో పాల్గొంటున్నవారు, పవిత్రతను కొనసాగింపజేసుకోవాలి. ఆ కొద్దిసేపు ఈ కొద్దిసేపు పవిత్రత అనేది ఇన్స్టాల్మెంట్లో కాదు, జీవితకాలము ఉండవలసినటువంటిది. ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ ఇన్స్పైర్స్ గాడ్ టు యూజ్ అస్. సంగీతం అనేది ఏం చేస్తుందంటే మనల్ని ప్రేరేపిస్తుంది. అది కాదు, సంగీతము దేవుడిని ప్రేరేపిస్తుంది మనల్ని వాడే విషయంలో. ఇతను వాడు అని ప్రభు చెప్తారు. అదే నేను చెప్తుంది కూడా ఇప్పుడు. దానికి ఆధారంగా రాజులు 2వ పుస్తకం 3వ అధ్యాయము 14 నుంచి 15 2 వచనాలు చదువుదాం. రాజులు 2వ పుస్తకం 14వ వచనం 15. ఎలీషా ఇట్లా, నేను ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, యోధారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను కనిపెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొద్దకు వీణ వాయించగల ఒకనిని తీసుకొని రమ్ము. చదవండి, అది కనపట్ల. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసింది. ఏం జరిగిందంటే అక్కడ వీణ వాయించగల ఒకని తీసుకొని రమ్ము. వాద్యకుడు ఒకడు వచ్చి, వాద్యగాడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చిన కనుక అతని మాటలు చెప్తాడు. దేవుడు కొందరిని ప్రేరేపిస్తాడు సంగీత పరిచర్య చేయటానికి, గాన పరిచర్య చేయటానికి, ఆరాధన నడిపించడానికి దేవుడు ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణను కూడా గ్రహించి అర్థం చేసుకోగలని పరిశుద్ధత కావాలి. ఏమండి, అపరిశుద్ధులను దేవుడు ఏమి ఎంచుకోడు. చాలా మార్లు సంఘాల్లో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. మారు మనసు, రక్షణ, బాప్తీసం లేని వాళ్ళు, అసలు ఇంకా వ్యసనాలు వదలని వాళ్ళు, ఆ త్రాగుబోతనాన్ని వదలని వాళ్ళు, ఇంకా చాలా విషయాలు వదలని వాళ్ళు వచ్చి పాస్టర్ గారిని బలవంతం చేస్తూ ఉంటారు. సభల్లో కూడా నేను వెళ్ళినప్పుడు నేను పాడతాను. ఏం చేస్తాం? 10 నిమిషాలు పాడతారనుకోండి. ఆ 10 నిమిషాల వల్ల దేవునికి మహిమ కలగదు. బ్రహ్మాండంగా పాడవచ్చు, గంభీరమైన స్వరంతో పాడొచ్చు, తాళబద్ధంగా పాడొచ్చు, శృతిబద్ధంగా పాడొచ్చు. కానీ ఆ వ్యక్తి పాడటం ద్వారా దేవునికి మహిమ లేదు. కూర్చున్నటువంటి 100,000 మంది ఆడియన్స్కి ఏ విధమైన ఉపయోగము లేదు.
దేవుడు ఇన్స్పైర్ చేస్తాడు మనము దేవుని పాడి స్తుతించడం కోసం. దేవుడు ఇన్స్పైర్ చేస్తారు. ఆ తర్వాత ఈ స్తుతి ఆరాధనలో ఉన్న శక్తి ఏమిటో అనేది కూడా ఈరోజు మనకున్నటువంటి సమయంలో ధ్యానం చేద్దాం. ద పవర్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతి ఆరాధనలో ఉన్న శక్తి, గొప్పతనం ఏంటి మనం చూసినప్పుడు కీర్తనల పుస్తకం 22వ సంకీర్తన 3వ వచనాన్ని చూద్దాం. కీర్తనలు 22:3 చదవండి. నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. దేవుడు తమ స్వజనాంగమైనటువంటి వారు, తమను ఆరాధించేవారు, స్తుతించేవారు ఏమైతే స్తుతిస్తారో వారి స్తుతుల మీద ఆయన ఆసీనుడు. అంటే స్తుతులను సింహాసనంగా చేసుకుంటాడు. దేవుని ఆరాధించటంలో లేదా స్తుతి ఆరాధనలో ఉన్న శక్తి ఏంటంటే, ఈ స్తుతి ఆరాధన దేవునికి ఒక సింహాసనాన్ని వేస్తుంది. అలా వేయకపోతే, అనగా అర్థం ఏంటంటే, సింహాసనం వేస్తుందంటే ఇక్కడ పరలోకంలో మనం చూసినటువంటి పద్మస్దీపంలో యోహాను భక్తుడు 1వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లుగా దేవుని ఇక్కడ సింహాసనం వేసి కుర్చీ వేసుకొని కూర్చుంటాడు, ఈ వ్యక్తిలాగా కూర్చుంటాడని కాదు అర్థం. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత మన మధ్యకు దిగి వస్తుంది. అది ఇశ్రాయేలు చేసే స్తుతుల ద్వారా. స్తుతికి అంత శక్తి ఉంది. దేవుణ్ణి మన దగ్గరకు తీసుకొచ్చేటట్టుగా, దేవుని ప్రసన్నత సన్నిధి మన మధ్యకు ఆవరించేటట్లుగా స్తుతి ఆరాధన చేస్తుంది. దానికి అంత శక్తి ఉంది. నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మన స్తుతిలో అంత శక్తి ఉంది, మనం చేసే ఆరాధనలో అంత శక్తి ఉంది. దేవునికి సింహాసనం వేసే శక్తి, అంటే దేవుని సన్నిధిని, ప్రసన్నతను మన మధ్యకు రప్పించగలిగిన శక్తి స్తుతి ఆరాధనకు ఉన్నదని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో స్తుతికి ఇంకో గొప్ప శక్తి ఉంది. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాలు. ప్రైజ్ బ్రేక్స్ చైన్స్. చదవండి. అపోస్తుల కార్యములు 16, 25, 26. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు, చూడండి, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చూచి అనుకొని చంపుకొనబోయాను. చేసుకొనవద్దు, ఇక్కడే ఉన్నామన్నారు, చెప్పారు. చాలండి. ఏమైంది? స్తుతుల వల్ల సంకెళ్ళు ఊడిపోయినాయి, చెరసాల పునాదులు కదిలిపోయినాయి. మనం పోయిన వారం కూడా ధ్యానం చేసాం. ఏంటి తెలుసా? ఈ మధ్య కనుక్కున్నారు కొత్తగా. అదేంటంటే, ఎరికో గోడలను యెహోషువ నాయకత్వంలో సైన్యం వెళ్ళి కత్తులు, కటార్లు, గడ్డలు, పార్లు, పొక్లైనర్లు, లేకపోతే జేసీబీలు ఏమీ వెళ్ళలా. వారు 6 దినాలు ఆ కోట చుట్టూ తిరుగుతూ 7వ రోజు యాజకులైన వారు బోర్ల ఊత్తూ ఉన్నప్పుడు ఆ కోట గోడలన్నీ కూడా ఏమైపోయినాయి? ఎందుకు కూలినాయి అని అంటే, ఈ మధ్యకాలంలో బయటపడినాయి అంట ఆర్కియలాజికల్ సర్వేస్లో. ఏంటంటే, కరెక్ట్గా ఎప్పుడైతే ఆ 7వ రోజు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారో, బోర్లు ఊత్తూ ఉన్నారో, ఎప్పుడైతే ఆ గోడలు కూల్చబడ్డాయో ఆ నిమిషంలో పెద్దదైనటువంటి భూకంపం వచ్చింది. స్తుతిలో ఎంత శక్తి ఉందంటే, సంకెళ్ళు విడిపోతాయి, పునాదులు కదిలిపోతాయి. దేవుని బిడ్డలైన వారికి విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతిలో అంత శక్తి ఉంది. స్తుతిలో అంత శక్తి అంటే, దేవుడు కోరుకుంటున్నాడా నువ్వు నన్ను స్తుతించని? అక్కర్లా. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ప్రభావము ఆయనకు స్తుతులు చెల్లించేటట్లుగా మనల్ని చేస్తుంది. ఎందుకంటే అనంత జ్ఞాని, మహాజ్ఞాని, మహాదేవుడు ఆయన. మనం అల్పులము, తృణమాత్రులము, నరమాత్రులం కనుక ఆ దేవాది దేవుని యొక్క దివ్య స్వరూపాన్ని మనం అనుభవపూర్వకంగా స్తుతించినప్పుడు
దేవుని నుండి ఆ శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి దేవుడు మన స్తుతులను బట్టి సంతోషించేవాడు, ఆనందించేవాడు. ఇంకోటి ఏంటంటే ప్రైజ్ ఈజ్ ఎ వెపన్ ఆఫ్ విక్టరీ. ప్రైజ్ ఈజ్ ఎ వెపన్ ఆఫ్ విక్టరీ అంటే స్తుతి అనేటటువంటిది ఒక విజయాన్ని తెచ్చేటటువంటి ఆయుధం, సాధనం, యుద్ధ సాధనం. ఒకసారి దినవృత్తాంతాలు 2వ పుస్తకం 20వ అధ్యాయము, దినవృత్తాంతాలు 2వ పుస్తకం 20వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. మరియు ఏర్పరచి నియమించను. మొదలుపెట్టగా పెట్టెను కనుక వారందరూ హతులైపోయారు. ఏంటి ఇక్కడ వెపను? ప్రైజ్, స్తుతి. స్తుతి అనే ఆయుధం పట్టుకున్నందువల్ల అందరు హతులైపోయారు. అన్ని జాతులు వారు ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల మీద తిరుగుబాటు చేశారో, చాలామంది క్రైస్తవేతరులు విమర్శకులుగా ఈ మధ్యకాలం అడుగుతున్నారు, అంటే దేవుణ్ణి స్తుతించకపోయిన వాళ్ళందరం చంపేస్తారా? నీ మీద ఎవడో కత్తి పట్టుకొని దాడి చేస్తుంటే మీ తండ్రి వచ్చి కాపాడ్డా? ప్రశ్నించేవాడిని కూడా అడుగుతున్నా నేను. నీ మీదకి ఎవడో వచ్చి అక్రమంగా అన్యాయంగా నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుంటే తండ్రి చూస్తూ ఊరుకుంటాడా? తల్లి చూస్తూ ఊరుకుంటుందా? వారి శరీరం అడ్డు పెట్టేస్తారు, వాళ్ళ పేగులు అడ్డు పెట్టేస్తారు చంపేయమని. కన్న పేగులు మనుషులే ఎలా అయితే ఏమిటి, ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా, ఆయన చేత ఎన్నుకోబడిన జనాంగంగా ఉన్న మనకు శత్రువు హాని చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా మన తండ్రి? పైగా ఆయన శక్తి విడుదలవ్వటానికి వీలుగా వీరేం చేస్తున్నారంటే దేవుని మీద విశ్వసించి స్తుతులు చెల్లిస్తున్నారు. స్తుతి ధూపం, స్తుతి హోమం. ఏ విధమైన స్తుతులు కావాలంటే ఆయనకి పవిత్ర జీవితంలోంచి వచ్చే స్తుతులు కావాలి. పవిత్ర జీవనంలోంచి నిష్ట కలిగిన, నియమము కలిగిన, నిర్మలమైన జీవన విధానంతో బతుకుతూ నీవు స్తుతిస్తే దేవుని సన్నిధి అక్కడ రాకుండా మానదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ఈజ్ ఏ వెపన్ ఆఫ్ విక్టరీ. స్తుతి అనేటటువంటిది ఒక విజయ సాధనం, విజయ ఆయుధం. అందుకనే మన దగ్గర ఆయుధం ఉందా లేదా? కొనాలా డబ్బులు పెట్టి? AK-47, AK-57 కాదు ఇది. బరిసి కాదు, బల్లెం కాదు, కత్తి కాదు, డబుల్ ఎడ్జెడ్ సోడు కాదు ఇది. ఇదేంటంటే స్తుతి ఆయుధం. స్తుతి ఆయుధము ఎరికో కోట గోడలను కూల్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తుతి ఆయుధము నీ జీవితంలో పోరాటంలో ఉంటే నువ్వు ఆ పోరాటంలో నీకు విజయం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తుతిలోని శక్తి అనేటటువంటి ఆ పుస్తకం చదివి తండ్రి దశాబ్దాలుగా త్రాగి ఇల్లు ఒళ్ళు గులజేస్తుంటే, పిల్లలకు చదువు లేక, వస్త్రాలు లేక, తిండి లేక అల్లమాడిపోతుంటే ఎప్పుడైతే ఈ బుక్ చదివారో వాళ్ళు మోకరించి తల్లి పిల్లలు దేవుని స్తుతిస్తూ మొదలుపెట్టిన, మా నాన్న మీరు బాగుపరిచినందుకు స్తోత్రం, మా నాన్నకి మనసు మార్చినందుకు స్తోత్రం, మా నాన్నకి మంచి బుద్ధి ఇచ్చినందుకు స్తోత్రం అని స్తుతులు చెల్లిస్తున్నారంట. దశాబ్దాలుగా మారనోడు వీళ్ళు ఎప్పుడు రోజుల్లో ఎత్తుకొచ్చుకోవటమే. ఏ మురికాల్లో పడ్డాడో, ఏ ముళ్ళకంపల్లో పడ్డాడో, ఏ బారులో పడిపోయాడు అని వెతుక్కునే తల్లి పిల్లలు ఎదురు చూస్తారండి. ఎప్పుడు దొరకకపోతే సాయంత్రం లాంతర పట్టుకొని వెళ్ళి తెచ్చుకుంటారండి. ఈరోజు తలుపు చప్పుడు అవుతా ఉందంట బయట, టక్ టక్ టక్. ఏంటంటే, అమ్మా నేను వచ్చానే, తలుపు తెరవండి అంటాడంట తండ్రి. దశాబ్దాలుగా మారని వాడు. స్తుతిలోని శక్తి నీ కుటుంబంలో పరిస్థితులన్నింటినీ మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తుతి స్థితులను మార్చుతుంది. నీవు దేవుని సన్నిధిలో ఏకభావంతో అందరం కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు మన స్థితిగతులన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం ఆరాధన చేసినా కూడా మన స్థితులు మారట్లేదంటే మనము పవిత్ర జీవితంలోంచి దేవునికి స్తుతులు అర్పణ చేయటం లేదు. ప్రైజ్ రిలీజెస్ జాయ్ అండ్ స్ట్రెంగ్త్. ప్రైజ్ రిలీజెస్ జాయ్ అండ్ స్ట్రెంగ్త్. స్తుతి
ఏం చేస్తుందంట? మనలో ఆనందాన్ని, శక్తిని విడుదల చేస్తుంది. మనలో ఎప్పుడైతే మనం స్తుతులు చెల్లటం మొదలెడతామో అప్పుడు స్తుతి మనలో ఏం చేస్తుందంటే ఒక ఆనందాన్ని, బలాన్ని విడుదల చేస్తుంది. నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి. చదవండి. మధురమైన దానిని పానము చేయుడి. ఆయను అది యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమును పొందుతారు. ఎలా ఆనందించాలి? ఇందాక మనం 15 రోజులు 15వ రోజు దానియేలు ఉపవాస ప్రార్థన సందర్భంగా ఒక అంశం ధ్యానించాం కదా. ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు దేవుని బిడ్డలుగా ఆరాధనలో ఆనందించటం, దేవుని వాక్యములో ఆనందించటం, ప్రార్థనలో ఆనందించటం, సహవాసంలో ఆనందించటం, దేవుని వాక్కు వినుట ద్వారా ఆనందించటం, ఇంకా ఇంకెన్ని ఉన్నాయి, కుటుంబ ప్రార్థన ద్వారా ఆనందించటం, సభలు సమావేశాల్లో దేవుని యందు ఆనందించటం. ఎన్ని ఉన్నాయండి ఆనందించడానికి. లోకంలో వేరే వాళ్ళకి ఆనందించే హేతువులు వేరు, వారి స్థలాలు వేరు, వారి యొక్క విధానాలు వేరు, మన ఆరాధన విధానాలు వేరు. మనదొక డివైన్ జోన్, మనదొక డివైన్ జోన్ అన్నమాట. ఈ జోన్లో మనం ఉన్నంత కాలము ఒక దివ్యమైన అనుభూతిలో మనం ముందుకు వెళ్ళగలం. సో ఈ పూటతో మనము ఈ అంశాన్ని మనం ఇక్కడితో ఆపుదాం. వచ్చే వారము మనము ప్రకటన పుస్తకంలో, ఆ చివరిదైన ప్రకటన పుస్తకంలో ఎన్ని విధాలుగా దేవుని ఆరాధించారో ఒక బుక్ స్టడీ లాగా వచ్చే వారం ఇదే స్తుతి ఆరాధననే కొనసాగింపుగా మనం ధ్యానం చేద్దాం. వచ్చేవారు ప్రకటన పుస్తకంలో ఏ విధంగా ఆరాధన జరిగింది, ఎవరెవరు ఆయన ఆరాధించారు, ఎలా ఆరాధించారు, అద్భుతమైన రీతిలో మనం భూమి మీద నరులుగా ప్రభువుని ఆరాధించే విధానం, పరలోకంలో కెరూబు శరాపు దూతగణాలు ఆయన సింహాసనమునకు పైగా దిగువగా ఆవరించి దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారే, అక్కడ ఎలా ప్రభువుని ఆరాధించారు ఆ ప్రకటన పుస్తకంలో మనం చూస్తాం. వచ్చే వారం అది ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. విన్న వాక్యాన్ని ఒక్కసారి స్మరణ చేసుకుందాం, నెమరు వేసుకుందాం. ఈ స్తుతి ఆరాధనలో 5వ విభాగంలో ప్రభు మనతో స్తుతిలో, ఆరాధనలో ఉన్న శక్తి, స్తుతి ఆరాధన ఏమేమి రిలీజ్ చేస్తుంది అనే విషయాలు మనం ధ్యానం చేశాం. ఈ లోకపు పోకడల్లో కాదు, వాక్యపు వెలుగులో ఎవరెవరు ఏ విధమైనటువంటి రీతిలో స్తుతిలోని శక్తి ద్వారా బలం పొందుకున్నారు, ఆనందం పొందుకున్నారు, వాటిని మనం ధ్యానం చేశాం. మ్యూజిక్ ఇన్వైట్స్ గాడ్ టు ఫ్రీ us. మనలను విమోచించడానికి, విడుదల చేయడానికి దైవికమైనటువంటి సంగీతం, దైవికమైన సంగీతం మనకు తోడ్పడుతుంది. ఆరాధన అంటే దురవగాహనతో మనం ఏదో అనుకోకూడదు. ఆరాధన అంటే ప్రార్థన, తర్వాత ఆరాధన అంటే ప్రార్థన, ధ్యానం, తర్వాత విధానాలు, పాటలు, అంకిత భావం, మన ప్రేమను వ్యక్తం చేయటం, పూజించుట, ఆరాధించుట దేవుణ్ణి. ఇది జరిగినప్పుడు సంఘములో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఫలితాలు చూడకుండా ఉండలేం. మనం గొప్ప ఫలితాలు చూస్తాం. రాబోయే దినాల్లో మనము ఈ విధమైన వాక్యాధారమైన సత్యారాధనను మనం చేసుకుందాం. బలమైన ఆరాధనలో మనం ముందుకు వెళదాం. గమనించుకుంటూ ఆరాధన చేద్దాం.
దైవిక పరమైన, దేవునికి ఇష్టమైన, దేవుని సన్నిధి ప్రసన్నతను మన మధ్యకు తీసుకురాగలిగిన స్తుతి ఆరాధనను మనం కలిగి ఉండాలి. భీతి చెందియుండగా ధైర్యపరచినావే, అలసి సొలసియుండగా సేద తీర్చినావే. భీతి చెందియుండగా ధైర్యపరచినావే, అలసి సొలసియుండగా సేద తీర్చినావే. మా పితరుల కాచింది నీవే, ప్రియ శిష్యుల సంధించినావే. మా పితరుల కాచింది నీవే, ప్రియ శిష్యుల సంధించినావే. నీ ఆత్మ మా ఊపిరి దైవమా, నీ ఆత్మ మా ఊపిరి, నీ ఆత్మ మా ఊపిరి దైవమా, నీ ఆత్మ మా ఊపిరి. అందరూ హస్తాలు చాపి ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన, ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన. విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన, విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన. పరిశుద్ధాత్మ దైవమా, ఆదరణిచ్చునేస్తమా, క్రీస్తను మనుజ రూపమా, ప్రభావ వాక్య ఖడ్గమా. పరిశుద్ధాత్మ దైవమా, ఆదరణిచ్చునేస్తమా, క్రీస్తను మనుజ రూపమా, ప్రభావ వాక్య ఖడ్గమా. అందరూ ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన, ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన. విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన, విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన. పరిశుద్ధాత్మ దైవమా, శాంతి లేని వేళలో నీ సన్నిధి చేర్చితివే, సొమ్మసిల్లియుండగా వాక్కు పంపి నిలిపితివే. శాంతి లేని వేళలో నీ సన్నిధి చేర్చితివే,
సొమ్మసిల్లి ఉండగా వాక్కు పంపి నిలిపితివే, ఆదరణకు కర్తవు నీవే, మా పాలిటి భర్తవు నీవే, ఆదరణకు కర్తవు నీవే, మా పాలిటి భర్తవు నీవే. నీవే పోషణ కర్తవు ఆధారమా, నీవే పోషణ కర్తవు. అవునయ్యా, నీవే పోషణ కర్తవు ఆధారమా, నీవే పోషణ కర్తవు. ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన. ఎస్ లార్డ్, ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన. విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన, విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన. పరిశుద్ధాత్మ దైవమా, ఆదరణిచ్చునేస్తమా, క్రీస్తను మనుజ రూపమా, ప్రభావ వాక్య ఖడ్గమా. పరిశుద్ధాత్మ దైవమా, ఆదరణిచ్చునేస్తమా, క్రీస్తను మనుజ రూపమా, ప్రభావ వాక్య ఖడ్గమా. ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, ఎన్నో మారులు ఆకలితో ఉన్నప్పుడు ఇదిగో పరలోకము నుండి మన్నాను కురిపించిన దేవుడు, బండ నుంచి నీడనిచ్చినటువంటి దేవుడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, ఆకలైన మన్నానొసగి ఆదుకున్న తండ్రివే. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, ఆకలైన మన్నానొసగి ఆదుకున్న తండ్రివే. సాగరమును చీల్చింది నీవే, జీవజలముల ఊటవు నీవే. సాగరమును చీల్చింది నీవే, జీవజలముల ఊటవు నీవే. నీవే జీవనదాతవు దైవమా, నీవే జీవనదాతవు. చప్పట్లు కొడుతూ, నీవే జీవనదాతవు దైవమా, నీవే జీవనదాతవు. ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన, ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన. విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన, విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన. పరిశుద్ధాత్మ దైవమా, ఆదరణిచ్చునేస్తమా, క్రీస్తను మనుజ రూపమా, ప్రభావ వాక్య ఖడ్గమా. పరిశుద్ధాత్మ దైవమా, ఆదరణిచ్చునేస్తమా, క్రీస్తను మనుజ రూపమా, ప్రభావ వాక్య ఖడ్గమా. అందరూ ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన. ఎస్ లార్డ్, ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన. విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన, విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన.
అందరూ గళములెత్తి ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన. కొంతమంది యవనస్తులు పిల్లలు ప్రభుని ఆరాధించడానికి ఒకవేళ బిడి పడుతూ ఉంటే, సిగ్గుపడుతూ ఉంటే, మనము కృతజ్ఞత లేని వారము అయిన వాళ్ళము. కృతజ్ఞత ఉన్నవాళ్ళు స్తుతించకుండా ఉండలేరు. ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన, విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన, విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన. చప్పట్లు కొడుతూ దేవుని బిగ్గరగా స్తుతులు చేద్దాం. వి వర్షిప్ యు లార్డ్. మీకే స్తుతి ఆరాధన నాయన. ఇదిగో మా జిహ్వా ఫలములు మీకే ప్రభువా, మా చప్పట్లతో కలిగినటువంటి మహిమ మీకే ప్రభువా, ఘనత నీకే ప్రభువా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మరొక మారు మీ కృపాసనాన్ని సమీపిస్తూ నిజమైన స్తుతి ఆరాధన ఎలా ఉంటుందో ఈ రోజుతో కలిపి 5 విభాగాలుగా మాతో మాట్లాడారు ప్రభువా. ఇంకా 2 విభాగాలు కూడా మేము ధ్యానించవలసి వస్తే మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఏ విధముగా మిమ్మలను ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించాలో మాకు పరిపూర్ణమైన అవగాహనను ఈ దినాల్లో మీరు ఇచ్చారు, ఇస్తున్నారు, ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు ప్రభు. ఇట్టి అవగాహనతో మేము రాబో దినాల్లో లోక పోకడలను పట్టించుకోకుండా, ఒకవేళ ఎవరైనా వాక్యానుసారమైన సత్యారాధన చేస్తుంటే వారితో మేము కూడా ఏకీభవించి మిమ్మల్ని ఆరాధించి నీకు ఇష్టలైన బిడ్డలుగా ఉండడానికి కృప చూపించండి. స్తుతులంటే మీకు ఇష్టమే, కానీ పవిత్ర జీవితంలోంచి వచ్చే స్తుతులు కావాలని కోరుకుంటున్నారు కనుక అట్టి స్తుతులు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాయి కనుక, సంఖ్యలను విడిపిస్తాయి కనుక, పునాదులను కూలదోస్తాయి కనుక, భూప్రకంపనలు పుట్టిస్తాయి కనుక, మా యుద్ధాలలో మా జీవన పోరాటాలలో మాకు విజయాన్ని ఇస్తాయి కనుక మిమ్మలను స్తుతిస్తూ మీ రాజ్యములోనికి ప్రవేశించినట్లుగా మమ్మలను సిద్ధపరచమని మీకే అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగా. ప్రభు వారి శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థన మనందరం చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు, నీ రాజ్యము వచ్చును, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. మన సృష్టికర్తయగు తండ్రి ప్రేమ, కలువరి శిలువ బలియాగము ద్వారా మనల్ని విమోచించిన క్రీస్తు వారి కృప, వాగ్దానాత్మగా పంపబడిన పరిశుద్ధాత్మ దేవుని సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుని నిత్యన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనుగాక. ఆమేన్. అందరూ ఒకరికొకరు